హాయ్ అండి, వెల్కమ్ టు సమహాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను బోటి గోంగూర రెసిపీ షేర్ చేసుకుంటాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, 2 ఆనియన్స్, 3 టొమాటోస్, ఒక 4 to 5 మిర్చి తీసుకోండి. అండ్ గోంగూరని నేను ఉడకబెట్టేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను పక్కకి. మీకు అలా కాదు, నార్మల్గా ఉడకబెట్టి వేసేసుకున్నా ఏం టేస్ట్ మారదు. ఇక్కడ మనం కడాయి తీసుకొని కడాయిలోకి ఒక 2-3 స్పూన్స్ అంటే కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ని. ఈ కర్రీకి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను కామెంట్ సెక్షన్స్లో అడగండి. ఇంకా మళ్ళీ ఈ కర్రీ కొన్ని డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. మీకు అవి కూడా కావాలి అనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్స్లో అడిగితే నేను చేసి పోస్ట్ చేస్తాను. తర్వాత ఇందులో ఆనియన్స్ మగ్గేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి ఉంది కదా, మిర్చి వేసేసుకోవాలి. మిర్చి వేసుకున్న తర్వాత మిర్చి కూడా కొంచెం బాగా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి. ఇక్కడ ఆనియన్స్, మిర్చి 2 కొంచెం బాగా మగ్గేసిన తర్వాత ఇందులోకి మనము ఉప్పు, పసుపు 2 వేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు అనేది నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మనం లాస్ట్లో టేస్ట్కి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని ఆ పసుపు స్మెల్ అనేది పోయేదాకా కొంచెం మనం మగ్గిచ్చేసుకొని అందులోకి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను హోమ్ మేడే యాడ్ చేసుకుంటున్నాను. హోమ్ మేడ్ ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నదే యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవైలబిలిటీ ఉంటే అప్పటికప్పుడు దంచి వేసుకోండి. అది ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. కంపారిటివ్ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్న దానికంటే అది ఇంకా మనకి బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి అలా కూడా వేసుకొని చూడండి, కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. మన షార్ట్ వీడియోస్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ని కూడా అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం టొమాటోస్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మీరు ప్యూరీ లాగా వేసుకున్నా పర్లేదు, ఇలా వేసుకున్నా పర్లేదు. వేసేసుకొని టొమాటోస్ కూడా కొంచెం మనకు బాగా మెత్తగా అయిపోయేదాకా మగ్గించుకోవాలి. మనం ఎంత ఈ కర్రీని మగ్గించుకుంటే మనకి ఈ కర్రీ అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మీరు పక్కనే ఆల్టర్నేటివ్గా ఆ బోటీని అనేది కూడా మీరు క్లీన్ చేసేసుకొని ఉడకబెట్టేసుకొని పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో పని లేకుండా ఉంటుంది. అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని టొమాటోస్ మగ్గిచ్చేసుకున్న తర్వాత పక్కకి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇట్లా కంప్లీట్గా టొమాటోస్ అనేవి మగ్గిపోతాయి. ఈ మగ్గిపోయిన టొమాటోస్లోకి మనం గోంగూర ప్యూరీని అనేది యాడ్ చేసేసుకోవాలి. మీరు గోంగూర ప్యూరీ ఇక్కడ యాడ్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే మనం టొమాటోస్ వేయకముందు యాడ్ చేసుకున్నా పర్లేదు. రెండిట్లో మీరు ఎలా అన్నా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర ఈ ప్యూరీని కూడా కొంచెం మగ్గేదాకా ఉంచుకోవాలి. మగ్గేదాకా అంటే అందులో నుంచి ఆయిల్ బయటకు తేలేదాకా ఉంచుకోవాలి. అట్లా తేలిన తర్వాత ఇందులోకి మనం కారం యాడ్ చేసేసుకుంటాము. కారం అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. నా మిర్చీస్ అంత కారంగా లేవు కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. కారం మీరు చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ కారం అనేది కూడా మనకు ఆ పచ్చి స్మెల్ పోయేదాకా బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులో మనము క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అనేది యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసేసుకొని హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాము. హోల్ గరం మసాలా ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ కావాలన్నా సరే నన్ను అడగండి కామెంట్ సెక్షన్స్లో. నేను దాని ప్రాసెస్ కూడా చేసి చూపిస్తాను. అంటే హోల్ గరం మసాలా మేము చేసుకునేది ఎలా ఉంటుందంటే అంత ఘాటు ఉండదు. మనకు టేస్ట్ వస్తుంది, ఘాటు అంత ఘాటేమి ఉండదు. కొంతమంది ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. అంతే. ఇక్కడ బోటీ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. 2 to 3 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకున్న తర్వాత అందులోకి మనం లాస్ట్లో హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమే.
అంతే దీనికి. ఇంకా మనం పెద్దగా మసాలాస్ ఏమి చికెన్ మసాలా అలాంటి మసాలాస్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనం సింపుల్గా చేసుకుంటేనే కర్రీ అనేది కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. మీరు దీంట్లో మనము గోంగూర ప్లేస్లో చింతాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతాకు అయితే ఇంకా మనకి బాగా టేస్ట్ వస్తుంది. గోంగూర కంటే మనకి చింతాకు అనేది ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1½ స్పూన్ అట్లా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గిచ్చేసుకొని దింపేసుకోవడమే. అంతే, అయిపోయింది మన బోటి గోంగూర కర్రీ. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కర్రీ అనేది ఎలా వచ్చిందో. మ్యాక్సిమం నేను చూపించే రెసిపీస్ అనేవి సింపుల్గానే అయిపోతాయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.